Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్. శ్రీలంకలో గత 1 month నుంచి ఎకనామిక్ క్రైసిస్ నడుస్తుంది కదండి. దానికి సంబంధించిన న్యూస్ ఈరోజు న్యూస్లో ఉంది. అదేంటంటే శ్రీలంకలో ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి చాలామంది విద్యార్థులు ఆయన ఇంటి ముందు స్ట్రైక్ చేస్తున్నారండి. అండ్ దానికి సంబంధించి ప్రధానమంత్రి అయిన మహేంద్ర రాజపక్స గారు దాని క్యాబినెట్ని రద్దు చేయడం జరిగింది. క్యాబినెట్ మినిస్టర్స్ని అందరినీ రిజైన్ చేయమనడం జరిగిందండి. ఆయన మాత్రమే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. మళ్ళీ కొత్త క్యాబినెట్ ఫామ్ చేస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి మనం మొత్తంగా శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్కి సంబంధించి అసలు ఈ ఎకనామిక్ క్రైసిస్ ఎలా స్టార్ట్ అయింది, దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు, మరి మన నేబరింగ్ కంట్రీ అయిన శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ ఉంటే ఇండియా ఎలా హెల్ప్ చేస్తుంది, లాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన రిలేటెడ్ న్యూస్ కూడా ఒకటి న్యూస్లో ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదేంటంటే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గారు వాళ్ళ పార్లమెంట్ని రద్దు చేయడం జరిగిందండి. ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని ప్రతిపక్షాలు అనుకునే లోపే ఆయన పార్లమెంట్ని రద్దు చేయించారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి లాంటి విశేషాలు అండ్ వరుణ 2022 ఇట్ ఈస్ ఏ బైలేటరల్ ఎక్సర్సైజ్ అండి. ఇది రెండు దేశాల మధ్యలో జరిగింది, ఎక్కడ జరిగింది లాంటి విశేషాలు. అండ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ టైం 400 మన టార్గెట్ అయిన $400 బిలియన్ దాటాయని మనం మాట్లాడుకున్నాం పోయిన వారం. ఇప్పుడు మొత్తంగా ఈ సంవత్సరంలో ఎంతవరకు ఇండియన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం రిలీజ్ అయిందండి. పీయూష్ గోయల్ గారు రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అండ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ ఎంత ఉంది లాంటి విశేషాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. అలాగే ఫాస్టర్ సాఫ్ట్వేర్ గురించి అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేది ఈ ఇయర్ ఎక్కడ జరుగుతున్నాయి, దాన్ని ఎవరు ఇనాగ్రేట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన లోగోని కానివ్వండి ఇలాంటి అన్నిటిని ఎవరు ఇనాగ్రేట్ చేస్తున్నారు లాంటి విశేషాలు. అండ్ ఇగా స్విటెక్ ఈజ్ ఏ టెన్నిస్ ప్లేయర్ అండి. తను పోలాండ్కి సంబంధించిన టెన్నిస్ ప్లేయర్. తను న్యూస్లో ఉంది ఒక టైటిల్ గెలిచినందుకు. అండ్ తను వరల్డ్ నెంబర్ 1 అయినందుకు న్యూస్లో ఉందండి. తను గెలిచిన టైటిల్ ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, ముఖ్యమైన విశేషాలు ఏంటి లాంటి విషయాలు. అండ్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ జరిగిందండి. అందులో ఎవరు గెలిచారు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎవరు నిలిచారు, అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన హేలీ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. అలాగే ఈ అన్ని టాపిక్స్కి సంబంధించిన విషయాల మీద కొన్ని ఎంసీక్యూస్ కూడా ఈరోజు డీల్ చేద్దామండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్. అసలు ఈ శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ ఎలా స్టార్ట్ అయింది, దేనికి సంబంధించిన ఎకనామిక్ క్రైసిస్ అనేది మనం ముందుగా తెలుసుకుందామండి. దాని తర్వాత ఎలా స్టార్ట్ అయింది, దానికి శ్రీలంకన్ ప్రజలు ఎలా మూల్యం చెల్లిస్తున్నారు లాంటి విషయాలు తెలుసుకుందాం. ద శ్రీలంకన్ ఎకనామీ హ్యాస్ బీన్ ఫేసింగ్ ఏ క్రైసిస్ ఓవింగ్ టు ఏ సీరియస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లమ్. Its foreign exchange reserves are depleting rapidly and is becoming increasingly difficult for the country టు ఇంపోర్ట్ ఎసెన్షియల్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్. బేసిక్గా మన ఇండియాలో మనం 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. అలాంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిసే ఇక్కడ కూడా ఇప్పుడు రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళ దగ్గరకు అవసరానికి ఇంపోర్ట్ చేసుకోవడానికి మెయిన్గా డాలర్స్ లేవండి. ఈ డాలర్స్ లేకపోవడం అనేది శ్రీలంక లాంటి ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్న దేశానికి డాలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇంతకు ముందు వరకు ఉన్న డాలర్స్ ఇన్ని సంవత్సరాలు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇలాంటి విశేషాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏంటంటే శ్రీలంకలో ఈస్టర్ పండుగ సమయంలో శ్రీలంకలో చాలామంది ఫారినర్స్ వస్తారండి. కొన్ని చర్చుల్లో శ్రీలంకలో బాంబ్ బ్లాస్ట్ జరిగాయి. విచ్ ఇన్ 2019లో బాంబ్ బ్లాస్ట్ జరిగి కొలంబోలోని కొన్ని చర్చెస్లో బాంబ్ బ్లాస్ట్ జరిగి 2053 క్యాజువాలిటీస్ 2053 మెంబర్స్ చనిపోయారని, ఇంక్లూడింగ్ ఫారినర్స్, విచ్ డ్రాప్డ్ ద నంబర్ ఆఫ్ టూరిస్ట్ షార్ప్లీ లీడింగ్ టు ఎ డిక్లైన్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అంటే ముఖ్యంగా ఏంటంటే శ్రీలంకన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది వాళ్ళ టూరిస్టుల మీద ఆధారపడి ఉన్నాయండి. శ్రీలంక ఈజ్ ఎ టూరిస్ట్ నేషన్. అక్కడికి చాలామంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు చేసే ఎక్స్పోర్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ బేసిక్గా ఇట్ ఈజ్ ఎ టూరిస్ట్ నేషన్. టూరిజం మీద చాలా ఆధారపడి ఉన్న దేశం. ఈస్టర్ రోజున బాంబ్ బ్లాస్ట్ జరిగి 253 మంది కొలంబోలో ఉన్న చర్చెస్లో చనిపోవడం మూలంగా అండ్ అందులో ఎక్కువ మంది ఫారినర్స్ ఉండడం మూలంగా అప్పటి నుంచి ఫారినర్స్ అనేది శ్రీలంకకు రావడం మొత్తంగా తగ్గించేశారండి. మొత్తంగా తగ్గించేయడం వల్ల, ఫారినర్స్ రాకపోవడం వల్ల ఇక్కడ
డాలర్స్ అనేటివి వీళ్ళకి వచ్చే ముఖ్యమైన ఆదాయ రూపం ఏంటంటే ఈ టూరిజం సెక్టర్ అనేది మొత్తంగా పడిపోవడం జరిగిందండి. అండ్ దాని తర్వాత వచ్చిన కరోనా పాండమిక్, దాని తర్వాతనే ఇది జరిగి వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ డాలర్స్ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలోనే ఈ కరోనా పాండమిక్ వచ్చిందండి. COVID-19 పాండమిక్ ఇన్ 2020 మేడ్ ద సిచ్యువేషన్ మోర్ వర్స్. శ్రీలంక అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటండి? టీ గార్డెన్స్ కానివ్వండి, రబ్బర్ కానివ్వండి, స్పైసెస్ అండ్ గార్మెంట్స్, ఇవన్నిటిని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి. COVID-19 మూలంగా ఏం జరిగిందంటే మొత్తానికే ఈ ఎక్స్పోర్ట్స్ అనేది నిలిచిపోవడం జరిగిందండి. సో అటు టూరిజం నిలిచిపోయింది ఈస్టర్ బ్లాస్ట్ వల్ల, అండ్ COVID-19 పాండమిక్ వల్ల ఇటు ఎక్స్పోర్ట్స్ కూడా నిలిచిపోయాయి. బట్ ఇంపోర్ట్ చేసుకునేటివి మాత్రం అవసరం. ఫ్యూయల్ కానివ్వండి, ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఇలాంటివి ఆ దేశానికి ఇంపోర్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బట్ వీటికి కట్టాలంటే వాళ్ళకు ఫారెన్ కరెన్సీ కావాలి. ఫారెన్ కరెన్సీ ఏమో రావట్లేదు. అండ్ అదే సమయంలో ఈ COVID-19 వల్ల ఇవి రెండు మొత్తానికే పడిపోయాయి. సో అందువల్లనే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అక్కడ మొదలైందండి. దాని తర్వాత ఏం జరిగిందంటే శ్రీలంక వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారండి, ఫెర్టిలైజర్ బ్యాన్ అని చెప్పి. ఎందుకు ఫెర్టిలైజర్స్ బ్యాన్ చేశారంటే ఫెర్టిలైజర్స్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, దానికి సంబంధించి డాలర్స్ కట్టాలి కదా, అక్కడ డాలర్స్ కట్టడానికి లేకపోవడం వల్ల వీళ్ళు ఫెర్టిలైజర్ బ్యాన్ అని చెప్పారు. బట్ ఫెర్టిలైజర్ బ్యాన్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందండి. ఏంటంటే జనాలకు సరిపడా తిండి ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఎందుకు? ఫెర్టిలైజర్ బ్యాన్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళారండి వీళ్ళు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎంత మంచిదైనా ఆ శ్రీలంకన్ జనాభా 2.5 crores పీపుల్ అండి. వాళ్ళకు సరిపడా ఆహారం అనేది ఒకటేసారి షార్ట్ స్పాన్ బై స్టెప్గా దాన్ని బ్యాన్ చేసి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ని బ్యాన్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళుంటే బాగుండేది. బట్ ఒక నైట్లో ఈ డిసిషన్ తీసేసుకున్నారు. దట్ ఫెర్టిలైజర్స్ అనేది మొత్తంగా బ్యాన్ చేస్తున్నామని చెప్పి ఒక నైట్లో తీసేసుకున్నారు డిసిషన్. దానివల్ల ఏం జరిగిందంటే అక్కడ ఈ ఫుడ్ ప్రొడక్షన్ అనేది జనాభాకు సరిపడా లేకుండా పోయిందండి. అందువల్ల ఏం జరిగింది? ఫుడ్కి సంబంధించిన ప్రైజెస్ హెవీగా పెరిగిపోయాయి. అటేమో ఇంపోర్ట్ చేసుకుందామంటే డాలర్స్ లేవు, ఇక్కడేమో ప్రొడక్షన్ చేద్దామంటే ఫెర్టిలైజర్స్ బ్యాన్ చేసాము, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము, ఒక్కసారిగా 2.5 కోట్ల మంది జనాభాకు సరిపోయే ఫుడ్ లేదు. ఇందువల్ల ఏం జరిగిందంటే ఒక్కసారిగా ఇన్ఫ్లేషన్ పెరిగి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగి పాల ధరలు, రైస్ ధరలు, డైలీ కన్జ్యూమింగ్ గూడ్స్, ఇలా అన్ని ధరలు పెరిగిపోయాయండి. This overnight shift to organic fertilizers gave heavy impacted food production మీద ఇది ఒక్కసారిగా చాలా ఇంపాక్ట్ పడిందండి. దీనివల్ల ఏం చేశారంటే శ్రీలంకన్ ప్రెసిడెంట్ అయిన గోటబాయ రాజపక్స గారు ఏం చేయడం జరిగిందంటే హీ డిక్లేర్డ్ అన్ ఎకనామిక్ ఎమర్జెన్సీ టు కంటైన్ రైజింగ్ ఫుడ్ ప్రైజెస్, a depreciating currency and rapidly depleting forex reserves. ఈ 3 కారణాల వల్ల ఆయన ఎకనామిక్ ఎమర్జెన్సీ విధించడం జరిగిందండి ఆ దేశంలో. ది ల్యాక్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ కపుల్డ్ విత్ ద డిజాస్టర్స్ ఓవర్నైట్ బ్యాన్ ఆన్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ హ్యాస్ సెంట్ ఫుడ్ ప్రైజెస్ సోరింగ్. ఇందాకే చెప్పాను, ఒక్కసారిగా అటు ఫారెక్స్ రిజర్వ్స్ లేవు, బయట దేశం నుంచి తెచ్చుకుందామంటే, ఇటు మన దేశంలో శ్రీలంకలోనే ప్రొడ్యూస్ చేసుకుందామంటే అటు ఫెర్టిలైజర్స్ బ్యాన్ చేశారు, కెమికల్స్ బ్యాన్ చేశారు. సో సరిపడా ప్రొడక్షన్ లేదు. అందువల్ల ఈ ఫుడ్ ప్రైజెస్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయాయండి. ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగిపోయింది. మనం విన్నాము లాస్ట్ టైము 1 లీటర్ పెట్రోల్ అనేది 253 రూపీస్ నడుస్తుంది శ్రీలంకలో అని. మన ఇండియాలోనూ 120 నడుస్తున్నా శ్రీలంకలో 253 రూపీస్ నడుస్తుందండి. ఒక్కసారిగా పెరిగిపోయింది. దానివల్ల ప్రజలు తిండికి లేక, ట్రాన్స్పోర్టేషన్ లేక చాలా చాలా అవస్థలు పడుతున్నారండి. మరి ఇండియా, మన నేబరింగ్ దేశంలో ఇంత ప్రాబ్లం జరుగుతుంది. అక్కడ పెద్ద దేశం, ఈ సౌత్ ఏషియన్ నేషన్స్లోనే పెద్ద దేశమైన మన దేశం ఇండియా ఎలా హెల్ప్ చేసింది తన నేబరింగ్ కంట్రీకి, శ్రీలంకకు ఎలా హెల్ప్ చేసిందంటే బిగినింగ్ January 2022 ఇండియా హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ క్రూషియల్ ఎకనామిక్ సపోర్ట్. మనం క్రూషియల్ ఎకనామిక్ సపోర్ట్ ఇచ్చామండి. దగ్గర $1 బిలియన్ వరకు, $1 బిలియన్ వరకు వాళ్ళకు సపోర్ట్ చేశామండి. సో దట్ దే కెన్ బై ఫ్యూయల్ ఆర్ గూడ్స్. అలాగే ఫుడ్ పంపించడం జరిగింది, గూడ్స్, మెడికల్ ఎయిడ్స్, ఇలా చాలా చేశామండి మనం. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద రిలీఫ్ ఎక్స్టెండెడ్ బై ఇండియా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 2022 టోటల్స్ ఓవర్ $1.4 బిలియన్. $1.4 బిలియన్ అండి, 1.4 బిలియన్ రూపీస్ కాదు, $1.4 బిలియన్ మనం సహాయం అందించాం. అది ఎలాగంటే $400 కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్, $500 లోన్ డిఫర్మెంట్ అండ్ $500 లైన్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చాము. వాళ్ళకు కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాము, అలాగే లోన్ డిఫర్మెంట్ ఇచ్చాము. ఇలా మొత్తంగా $1.4 బిలియన్ మనం హెల్ప్ చేయడం జరిగిందండి. అసలు మనం ఎందుకు హెల్ప్ చేస్తున్నాం?
ఓన్లీ మన పక్క దేశం అని మాత్రమే హెల్ప్ చేస్తున్నామండి? మన అవసరాలు మనకు లేవా? యుఎస్తోని ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్ అంటేనే అవసరాలండి. అవసరాలకు తగ్గట్టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో స్నేహితులు అనేది ఎవ్వరు ఉండరండి. పర్మనెంట్ స్నేహితులు, పర్మనెంట్ శత్రువులు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు. అవసరాలు మాత్రమే ఉంటాయి. మరి మనకు శ్రీలంకతో ఉన్న అవసరం ఏంటంటే, శ్రీలంక అనేది మన బార్డరింగ్ నేషన్ అండి. మన ఇండియాకు చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ చైనీస్ ప్రజెన్స్ ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. దాన్ని ఆపి సాధ్యమైనంత తగ్గించడంలో భాగంగా మనం ఈ హెల్ప్ చేస్తున్నామండి. Crucially, any disillusionment in Sri Lanka with Chinese eases India's efforts to keep the Lankan archipelago out of Chinese string of pearls. ఈ శ్రీలంకని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే ఒక అగ్రిమెంట్ నుంచి దూరం జరపడానికి మరియు శ్రీలంకని మన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంచుకోవడానికి భాగంగా మనం ఈ హెల్ప్ చేస్తున్నామండి. ఇంత $1.4 బిలియన్ అనేది చాలా 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 హెవీ అమౌంట్ అండి. అండ్ ఇట్ ఈస్ ఇన్ ఇండియన్ ఇంట్రెస్ట్ టు కంటైన్ చైనీస్ ప్రెజెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్ రీజన్. మన ఇంట్రెస్ట్, మన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో భాగంగా మన బార్డర్ నేషన్స్ని ఉంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మనకు వెస్ట్లో పాకిస్తాన్, ఈస్ట్లో మన నార్త్ ఈస్ట్లో చైనాతోని ఆల్రెడీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి చైనాని మనం శ్రీలంకకి ఫేవరెట్ నేషన్గా చేస్తే రేపు ప్రొద్దున వాళ్ళు ఆర్మీని కానివ్వండి, వాళ్ళ నేవీని కానివ్వండి అక్కడ ఉంచడం జరుగుతుంది. రేపు ప్రొద్దున వాళ్ళు ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ప్లాన్లో భాగంగా మన చుట్టూరుగా ఆల్రెడీ వాళ్ళు నేవల్ పోర్ట్స్ నిర్మిస్తున్నారని, అందులో భాగంగా శ్రీలంకలో కూడా కొన్ని పోర్ట్స్ అనేది అద్దెకు తీసుకోవడం జరిగింది. బట్ అక్కడ ఇప్పటి వరకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం అక్కడ ఆర్మీని కానీ నేవీని కానీ ఉంచే అవకాశం లేదు. కానీ ఈ టైంలో మనం హెల్ప్ చేయకపోతే శ్రీలంక ఇంకా చైనాకు దగ్గర అయిపోతే రేపు రుద్ర మనకు భవిష్యత్తులో చాలా చాలా ప్రాబ్లం ఉంటుందండి సెక్యూరిటీ విషయంలో. అందువల్ల వాళ్ళ ఇబ్బందుల్లో మనం ఆదుకుంటున్నాం. బట్ మనకు కూడా దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్నాయండి. అవి ఏంటంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న ఇంట్రెస్ట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ పాకిస్తాన్లో ఏం జరుగుతుందంటే, పాకిస్తాన్లోని ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ని పడగొట్టడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయండి. ముఖ్యంగా పార్లమెంట్లో ఈ ఇమ్రాన్ ఖాన్ గారి పార్టీకి ఉన్న ఎంపీస్ కొందరు వాళ్ళకు సపోర్ట్ విత్డ్రా చేసుకోవడం కానీ, అలాగే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి బయట నుంచి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళ సపోర్టింగ్ పార్టీ కూడా వాళ్ళ నుంచి సపోర్ట్ విత్డ్రా చేసుకుందండి. అందువల్ల ఈయన గవర్నమెంట్ అనేది ప్రమాదంలో పడింది. గవర్నమెంట్ అనేది పడిపోయే స్థితిలో ఉందండి. అలాంటి స్థితిలో మొన్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పాకిస్తాన్ పార్లమెంట్ స్పీకర్తో కలిసి ఇమ్రాన్ ఖాన్ గారు పార్లమెంట్ని డిసాల్వ్ చేయడం జరిగిందండి. పార్లమెంట్ని డిసాల్వ్ జరగడం అంటే ఏంటంటే మళ్ళీ రీఎలక్షన్స్కి వెళ్ళారు. సో దట్ తన గవర్నమెంటే మళ్ళీ ఎలక్షన్స్లో ప్రజల సానుభూతితోని మళ్ళీ గెలిచి తన గవర్నమెంట్ని మళ్ళీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈయన దానికి చెప్తున్న కారణం ఏంటంటే, ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అవుతున్న పరిస్థితుల్లో రష్యాకు ఇమ్రాన్ ఖాన్ గారు వెళ్ళి వచ్చారండి. ఆ విషయం అమెరికన్ ప్రెసిడెంట్ అయిన బైడెన్ గారికి నచ్చలేదని, అప్పటి నుంచి నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, తనతో మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, తన గవర్నమెంట్ని కూల్చడానికి ఆయనే ప్రయత్నించారని, ఆయన వల్లనే తన గవర్నమెంట్ కూలిపోయిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ గారు ఆరోపణలు చేస్తున్నారండి. పాకిస్తాన్ ప్రజల దగ్గర సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. తను ఎకనామికల్గా ఫెయిల్ అయినా, ఎకనామికల్ క్రైసిస్ ఉందండి పాకిస్తాన్లో కూడా, రేట్స్ చాలా ఎక్కువగా అయిపోయాయి. ఎకనామిక్ ఇష్యూస్లో తను ఫెయిల్ అయినా రేపు ప్రొద్దున అమెరికాతో మనం స్వతంత్ర రాజ్యంగా ఉన్నాము, స్వతంత్రంగా డీల్ చేశాను, నేను అమెరికా లాంటి దేశంతో స్వతంత్రంగా డీల్ చేశానని చెప్పి ప్రజల దగ్గర సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారండి. అందుకే తను మళ్ళీ ఎలక్షన్స్లోకి వెళ్ళాడు. అమెరికాను బూచిగా చూపించి నెక్స్ట్ ఎలక్షన్కి గెలవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ పార్లమెంట్ని డిసాల్వ్ చేయడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరుణ 2022. ఈ వరుణ 2022 అనేది బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. దానికి సంబంధించి మనం ఈరోజు విషయం తెలుసుకుందాం. ఏంటంటే ఇట్ ఈస్ అండ్ 20th ఎడిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రెంచ్ నేవీస్ బైలేటరల్ ఎక్సర్సైజ్. ఇండియా అండ్ ఫ్రాన్స్ నేవీస్ మధ్యలో జరుగుతున్న ఈ బైలేటరల్ ఎక్సర్సైజ్ అనేది ఇది 20th ఎడిషన్. 1993 నుంచి ఇది జరుగుతుందండి. బట్ 2001 నుంచే దీనికి పేరు పెట్టడం జరిగిందండి, వరుణ అని. దిస్ ఎక్సర్సైజ్ హ్యాస్ బీన్ కాల్డ్ వరుణ ఫ్రమ్ 2021. ఈ ఎక్సర్సైజ్ వరుణ 2022 నిర్వహించడం జరిగిందండి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, వరుణ 2022 ఈజ్ ఎ బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ 2 నేషన్స్ అని అడుగుతాడండి. అప్పుడు ఆన్సర్ ఏంటి? ఇండియా అండ్ ఫ్రాన్స్. మరి ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మిలిటరీ ఎక్సర్సైజ్, ఆర్మీ ఎక్సర్సైజ్ ఏంటండి? ఆపరేషన్ శక్తి.
ఆపరేషన్ శక్తి అనేది ఇండియా అండ్ ఫ్రాన్స్కి మధ్యలో జరిగిన ఈ ఆర్మీ ఎక్సర్సైజ్ అండి, మిలిటరీ ఎక్సర్సైజ్. అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా జరుగుతుందండి. అదేంటంటే డెజర్ట్ నైట్ 21 అండ్ గరుడ. ఆపరేషన్ గరుడ కానీ డెజర్ట్ నైట్ 21 కానీ ఇవి రెండు పేర్లు అండి. ఎయిర్ ఫోర్స్కి మధ్యలో ఇండియన్ అండ్ ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్కి మధ్యలో జరిగాయి. వరుణ 2022 అనేది ఇండియా అండ్ ఫ్రాన్స్ నేవీకి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ అని చెప్పి నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పాను. మనం నావల్ ఎక్సర్సైజ్ గురించి ఒక న్యూస్లో ఉన్నప్పుడు దాంతోపాటు ఈ రెండు దేశాల మధ్యలో జరిగే మిలిటరీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ మధ్యలో జరిగే ఎక్సర్సైజెస్ కానివ్వండి, వాటి గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది స్టాండర్డ్ జీకేలో భాగంగా అడుగుతారండి. ఇది ఒక్కటి న్యూస్లో ఉందంటే దాని గురించి మాత్రమే కాకుండా దానికి కనెక్షన్ అయిన కనెక్టివిటీగా ఉన్న మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ గురించి కూడా తెలుసుకోవాలి. అందుకే ఈ రెండు ఆపరేషన్ శక్తి కానివ్వండి, డెజర్ట్ నైట్ 21 అండ్ గరుడ, ఆపరేషన్ గరుడ గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ హిట్ ఎ రికార్డ్ హై ఆఫ్ $418 బిలియన్ ఇన్ 2021-22. మనం లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పుకున్నాము. ఇండియన్ గవర్నమెంట్ ఈసారి టార్గెట్ $400 బిలియన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ పెట్టుకుందని, దాన్ని రీచ్ అయిందని మనం మాట్లాడుకున్నాము. అలాగే ఏప్రిల్ 1 వరకు ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనే సంగతి మళ్ళీ అది జరిగిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటండి, మార్చ్ 31 వరకు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ మొత్తంగా $417.8 బిలియన్ నమోదవడం జరిగింది. అప్రాక్సిమేట్లీ $418 విత్ ఏ గ్రోత్ రేట్ ఆఫ్ 43% గ్రోత్ రేట్ యాజ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్తో కోవిడ్ హిట్ అయిన లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 43% గ్రోత్ జరిగిందండి. అండ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో ఇదే హైయెస్ట్ అండి. $418 అనేది ఇంతకుముందు ఒకసారి $353 బిలియన్ వరకు వెళ్ళింది. అండ్ ఇలా 400 ఫస్ట్ టైం క్రాస్ చేయడం జరిగింది. $418 బిలియన్ అనేది ఇండియన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో ఈ అమౌంట్ అనేది హైయెస్ట్ అండి. దీని గురించి ది కమర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ హ్యాస్ సెడ్ దట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వీట్ ఇన్ 2019-20 విచ్ వాజ్ ఓన్లీ 2 lakh tons. మనం వీట్ ఎక్స్పోర్ట్స్ అనేది 2019-20లో 2 lakhs tons మాత్రమే చేసేవాళ్ళమండి. అలాంటిది అది చాలా ఇంక్రీజ్ అయ్యి 2020-21 వచ్చేసరికి 21.55 lakhs వరకు వెళ్ళిపోయిందండి. అండ్ ఇండియాస్ డైవర్సిఫైడ్ ఎక్స్పోర్ట్ పోర్ట్ఫోలియో అండి ఇది. మనం ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెరగడం జరిగిందండి. ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానివ్వండి, పెట్రోలియం ప్రోడక్ట్స్ అండి, నేను క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడలేదు, దాంతో తయారు చేసే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇవి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. అండ్ కాటన్ యాన్, ఫ్యాబ్రిక్స్, హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ 55%, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, కాఫీ, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇలా ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. మనం ఏదో ఒకటి మాత్రం ఎక్స్పోర్ట్ చేయట్లేదు. చాలా డైవర్స్, మన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డైవర్స్గా ఉందండి. చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు లాభం ఏంటంటే ఏదో ఒక దాంట్లో ప్రైజెస్ తక్కువ ఉన్నా ఇంకొక దాంట్లో కరెక్ట్గా ఎక్కువగా ఉంటాయండి. సో దానివల్ల ఎక్స్పోర్ట్స్ అనేది ఎప్పుడు ఒక బ్యాలెన్స్గా ఉంటాయి. బట్ స్టిల్ మనము ఇప్పటికీ కూడా మనము డెఫిసిట్లోనే ఉన్నామండి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ కన్నా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ రెండు కలిపినా కూడా మనం చేసుకునే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయండి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ద ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ఇండియాకి సంబంధించి ఎంత ఎక్స్పోర్ట్స్ జరిగింది ఈ సంవత్సరం మనం అడుగుతాడండి. సో ద ఆన్సర్ ఈస్ $418 బిలియన్. దీనికి సంబంధించి ఇంకొక చిన్న విషయం కూడా తెలుసుకుందాం. అదేంటంటే గవర్నమెంట్ ఈజ్ నౌ వర్కింగ్ ఆన్ రోలింగ్ అవుట్ డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్ ఇనిషియేటివ్. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఒక హబ్ పెట్టడం అండ్ స్ట్రెంథెన్ ద ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, లాజిస్టిక్స్ ఎట్ డిస్ట్రిక్ట్స్ లెవెల్ టు ఫెసిలిటేట్ ఎక్స్పోర్ట్స్. ఈ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో, ఇంతకుముందు స్టేట్స్లో ఉండేటివండి, ఈసారి ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో ఈ ఎక్స్పోర్ట్స్ హబ్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ పెట్టడం కానివ్వండి, ఆ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కానివ్వండి, లాజిస్టిక్స్ని డెవలప్ చేయడం కానివ్వండి, ఇలాంటి ఇనిషియేటివ్స్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు తెలియజేయడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎన్వి రమణ. ఎవరండి ఎన్వి రమణ? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండి. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంచెస్ ఏ సాఫ్ట్వేర్ నేమ్డ్ ఫాస్టర్. ఈ ఫాస్టర్ అంటే ఏంటండి? ఫాస్టర్ అంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్.
మన కోర్టులో జడ్జిలు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత అవి జైల్స్ అథారిటీస్ కానివ్వండి, లేకపోతే కన్సర్ట్ దేనికి సంబంధించిన అథారిటీస్ అయితే దానికి సంబంధించిన ఈ పేపర్ ఫార్మాట్లో వెళ్ళడం వల్ల చాలా జాప్యం జరుగుతుందండి. అందువల్ల ఆ జాప్యం జరగకుండా ఈ ఫాస్టర్ అనే సాఫ్ట్వేర్ని రూపొందించడం జరిగింది. సో దట్ ఈ ఖైదీలను విడుదల చేయడం కానివ్వండి, లేకపోతే ఉత్తర్వులు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి జరగడానికి ఫాస్టర్ అనే సాఫ్ట్వేర్ని రూపొందించడం జరిగింది. సుప్రీంకోర్టు వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ ఫాస్టర్ అంటే అర్థం ఏంటంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ అనురాగ్ ఠాకూర్, మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ అనురాగ్ ఠాకూర్ లాంచెస్ లోగో, మాస్కట్, జెర్సీ అండ్ యాంథమ్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2021 ఎట్ బెంగళూరు కంటెరావా స్టేడియం. బెంగళూరులోని కంటెరావా స్టేడియంలో ఈ లోగోని, జెర్సీని అన్నింటిని రిలీజ్ చేయడం జరిగిందండి. ఈసారి దట్ ఈస్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ విల్ బి హెల్డ్ ఎట్ కర్ణాటక అండి. ఇది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్ ఈసారి కర్ణాటకలో జరుగుతాయండి. April 24 స్టార్ట్ అవుతున్నాయి. April 24 నుంచి May 3 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ 2021లో కరోనా వల్ల దీన్ని నిర్వహించలేదండి. అంతకుముందు ఫస్ట్ ఎడిషన్ 2020లో నిర్వహించారు. ఇది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఒడిస్సాలో నిర్వహించడం జరిగిందండి. ఈసారి విత్ 4,500 అథ్లెట్స్ రిప్రజెంటింగ్ 20 స్పోర్ట్స్ అక్రాస్ ద కంట్రీ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ విచ్ విల్ బి హెల్డ్ ఎట్ కర్ణాటకలో ఈసారి సెకండ్ ఎడిషన్ జరుగుతుందండి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది అని అడుగుతాడు. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ కర్ణాటక. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ యూపీ బికమ్స్ ఇండియాస్ టాప్ వెజిటబుల్ ప్రొడ్యూసర్. ఇంతకుముందు కూడా యూపీఏ ఉండేది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా టాప్ ప్రొడ్యూసర్ అవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోద్దండి. గత 2 సంవత్సరాల కిందట యూపీని అధిగమించి వెస్ట్ బెంగాల్ వాళ్ళు వెజిటబుల్స్ ప్రొడ్యూసింగ్లో టాప్ ప్లేస్లోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఈసారి యూపీ హ్యాస్ కమ్ బ్యాక్ బై పుషింగ్ వెస్ట్ బెంగాల్ టు ద సెకండ్ పొజిషన్. మళ్ళీ సెకండ్ పొజిషన్కి యూపీ వాళ్ళు వెస్ట్ బెంగాల్ని ఈ వెజిటబుల్స్ ప్రొడ్యూసింగ్లో సెకండ్ పొజిషన్ నెట్టివేసి మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి రావడం జరిగిందండి. అలాగే ఇంకా ఫస్ట్ ఎవరు టాప్ ప్రొడ్యూసింగ్ వెజిటబుల్ స్టేట్ అంటే యూపీ, సెకండ్ వెస్ట్ బెంగాల్. మరి ఇంకా టాప్ 5 కూడా మనం తెలుసుకోవాలి కదా. టాప్ 5 ఎవరు అంటే 3rd ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉందండి, 4th ప్లేస్లో బీహార్ వాళ్ళు ఉన్నారు, 5th ప్లేస్లో మహారాష్ట్ర. ఈ 5 స్టేట్స్లో వెజిటేబుల్స్ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. అలాగే వెజిటేబుల్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఫ్రూట్స్కి సంబంధించిన విషయాలు కూడా కొంచెం మనం తెలుసుకుందాం. అండ్ ఫ్రూట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇది ఏపీఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఫ్రూట్స్ అనేటివి చాలా ఎక్కువగా పండిస్తారు. ఇండియాలోనే ఏదైనా స్టేట్లో అత్యధికంగా పండిస్తున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ అండి. దాని తర్వాత ముఖ్యంగా మామిడి పండ్లు ఎక్కువగా పండిస్తున్నారు. దాని తర్వాత మహారాష్ట్రలో ఆరెంజెస్ కానివ్వండి, లేకపోతే స్ట్రాబెర్రీస్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా పండించడం జరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఆరెంజెస్ అనగానే మనకు నాగ్పూర్ గుర్తుకొస్తుందండి. నాగ్పూర్ ఈజ్ కాల్డ్ ఆరెంజ్ సిటీ. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, ఇంతకుముందు నాగ్పూర్ సిటీలో కానివ్వండి ఆరెంజెస్ చాలా ఎక్కువగా పండించేవాళ్ళు. మహారాష్ట్రలో ఆరెంజెస్ అండ్ ఏపీలో మామిడికాయలండి, ఇవి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇగా స్విటెక్ విన్స్ మియామి ఓపెన్ టెన్నిస్ టైటిల్ 2022. గ్రాండ్ స్లామ్స్ తర్వాత ఈ సూపర్ సిరీస్ 1000 WTA ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ WTA 1000 టైటిల్ అనేది దాని తర్వాత ప్రముఖమైన టెన్నిస్ టోర్నమెంట్స్ అండి. ఈ ఉమెన్స్ టెన్నిస్కి సంబంధించినంత వరకు గ్రాండ్ స్లామ్స్ తర్వాత దానికి సంబంధించి మియామి ఓపెన్ కానివ్వండి, ఫ్లోరిడా ఓపెన్ కానివ్వండి చాలా చాలా ఇంపార్టెంట్. అందులోని మియామి ఓపెన్ని ఇగా స్విటెక్ గారు అండ్ జపాన్కి సంబంధించిన నయామి ఒసాకా మనకు తెలుసు కదండి, ఫార్మర్ వరల్డ్ నెంబర్ 1, తనను ఓడిపేసి గెలవడం జరిగిందండి విత్ 6-4, 6-0 మియామి ఓపెన్ గెలవడం జరిగిందండి. ఫర్ ఇగా స్విటెక్ దిస్ ఈస్ హర్ 4th కెరియర్ WTA 1000 టైటిల్ అండ్ 6th సింగిల్స్ టైటిల్ ఓవరాల్. ఈ టైటిల్ గెలవడం వల్ల తను 6వ టైటిల్ గెలవడం జరిగిందని మొత్తంగా. అండ్ ఆష్లే బార్టీ గారు మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ఆష్లే బార్టీ ద కరెంట్ రిగైనింగ్ వరల్డ్ నెంబర్ 1 హ్యాస్ రిటైర్డ్ ఫ్రమ్ ద టెన్నిస్ అని. తను రిటైర్ అయిన తర్వాత వరల్డ్ నెంబర్ 1 పొజిషన్ అలాగే ఉండిపోవడం జరిగిందండి. ఈ టైటిల్ గెలవడం ద్వారా ఇగా స్విటెక్ హ్యాస్ క్రౌన్డ్ యాజ్ వరల్డ్ నెంబర్ 1 ఇన్ ఉమెన్స్ టెన్నిస్లో తను ఇప్పుడు మొట్టమొదటి
ర్యాంకుకి చేరుకోవడం జరిగిందండి. దిస్ విక్టరీ విల్ నౌ ప్లేస్ స్విటెక్ టు ద నంబర్ 1 స్పాట్ ఇన్ ద ఉమెన్స్ ర్యాంకింగ్. ఇందులో ముఖ్యమైన అంశాలు రెండేనండి. ఒకటి ఇగా స్విటెక్ మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ని ఎవరు గెలిచారని ఇస్తాడండి. ఆప్షన్స్ ఆర్ ఏ ఇగా స్విటెక్, బి నయామా ఒసాకా, సి సెరీనా విలియమ్స్, డి నన్ ఆఫ్ ది ఎబో. అనగానే మనకు గుర్తుకు రావాలండి దట్ ఈస్ ఇగా స్విటెక్ అని. ఎందుకు అంటే ముఖ్యంగా ఎగ్జామ్స్లో క్రికెట్కి సంబంధించిన క్వశ్చన్స్ తక్కువగా అడుగుతున్నారండి. బ్యాడ్మింటన్ అండ్ టెన్నిస్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మనం లాస్ట్ వీక్ అంతా బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా లక్ష్య సేన్, పివి సింధు వీళ్ళందరూ న్యూస్లో ఉన్నారు. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకున్న లక్ష్య సేన్ కానివ్వండి, స్విస్ ఓపెన్ గెలిచిన పివి సింధు కానివ్వండి, వీళ్ళు న్యూస్లో ఉన్నారు. ఈసారి ఇగా స్విటెక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మియామి ఓపెన్ మీద లాస్ట్ 2 years కిందట అనుకుంటాను ఒక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో అడిగాడు, మియామి ఓపెనే అడిగాడండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే తను ఈ టైటిల్ గెలవడం వల్ల వరల్డ్ నంబర్ 1గా నిలవడం జరిగింది అనే పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఆస్ట్రేలియా విన్స్ ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022. ఆస్ట్రేలియా వాళ్ళు న్యూజిలాండ్లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా వాళ్ళు ఫైనల్లో 71 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ని ఓడిపేసి విజయం సాధించడం జరిగిందండి. దిస్ ఈజ్ ద 7th టైం. ఇదండి ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్. దిస్ ఈజ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ అండ్ దిస్ ఈజ్ ద 7th టైం, 7th ఉమెన్స్ వరల్డ్ కప్ అండి. ఆస్ట్రేలియా ఇది 7వసారి అండి ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడం బై డిఫీటింగ్ ఇంగ్లాండ్ని ఓడిపేసి 7వసారి ఆస్ట్రేలియా వాళ్ళు ప్రపంచ విజేతగా, విశ్వ విజేతగా నిలవడం జరిగింది. అండ్ ఇందులో అలీసా హీలీ అనే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ 170 రన్స్ స్కోర్ చేసిందండి ఫైనల్లో. ఇంతవరకు మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి ఎవ్వరూ కూడా ఒక వరల్డ్ కప్ ఫైనల్లో ఇన్ని పరుగులు సాధించలేదండి. మనం 2003 వరల్డ్ కప్ మాట్లాడుకున్నప్పుడు రిక్కీ పాయింటింగ్ 140 చేశాడు. దాని తర్వాత 2007 వరల్డ్ కప్ ఫైనల్లో ఆడమ్ గిల్క్రిస్ట్ 149 చేయడం జరిగింది. అంతకుముందు వివియన్ రిచర్డ్స్ గారు 138 చేయడం జరిగింది. అంతే కానివ్వండి ఈ 170 స్కోర్ అనేది, ఇంత హైయెస్ట్ స్కోర్ అనేది ఇంతవరకు ఎవరూ సాధించలేదు. Alyssa Healy, the Australian batsman, scored 170 runs in the match, the highest individual score made by any cricketer, that is male or female, in the World Cup final. And ఈ స్కోర్ చేయడము ప్లస్ సెమీఫైనల్లో కూడా తను 100 సాధించింది. అండ్ అంతకుముందు నాకౌట్ స్టేజెస్లో కూడా 2 50s సాధించిందండి. టోటల్గా షీ హ్యాస్ బికమ్ ద లీడింగ్ హైయెస్ట్ స్కోరర్ ఆఫ్ ఉమెన్స్ వరల్డ్ కప్ విత్ 509 రన్స్. మొత్తంగా ఈ వరల్డ్ కప్లో తను 509 రన్స్ సాధించడం జరిగిందండి. తనే ఈ సిరీస్కి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఎలిసా హీలీ, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈమె పేరు మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా గెలిచిందని జనరల్గా న్యూస్ పేపర్ చదివే వాళ్ళ ప్రతి వాళ్ళకు తెలుస్తుంది. బట్ మనం మేల్ ప్లేయర్స్ గుర్తుపెట్టుకున్నంతగా లేడీస్ ప్లేయర్స్ మనకు అంతగా ఎక్కువగా గుర్తుపెట్టుకోమండి, అది ఫారెన్ నేషన్స్కి సంబంధించిన వాళ్ళకు. సో అలీసా హీలీ మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్. ఈ 2022 ఐసీసీ వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ ఇస్ ద 12th ఎడిషన్ అండి. ఇది 12వసారి జరగడం. ఇది న్యూజిలాండ్లో జరిగింది. ఎక్కడ జరిగింది? న్యూజిలాండ్లో జరిగింది. ఎవరు గెలిచారు? ఆస్ట్రేలియా బై డిఫీటింగ్ హూమ్? ఇంగ్లాండ్. అండ్ దీనికి సంబంధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరండి? అలీసా హీలీ, who secured 170 runs, the highest individual score by male or female in World Cup final. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దీనిలో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందండి ఏదో ఒక ఎగ్జామ్లో. పోలీస్ కానిస్టేబుల్లో కానివ్వండి, ఎస్ఐలో కానివ్వండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానివ్వండి, గ్రూప్స్లో కానివ్వండి, ఎక్కడో ఒక దగ్గర ఈ క్వశ్చన్ ఖచ్చితంగా తగులుతుందండి మనకు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎంసీక్యూస్ అండి. ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాల మీద అండ్ అలాగే కొన్ని న్యూస్లో ఉన్న కొన్ని విషయాల మీద మనం ఇప్పుడు ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుందాం. ఈ ఎంసీక్యూస్ ఏంటంటే, నంబర్ 1, విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్? ఫాస్టర్. నేను ఇందాకే చెప్పాను, ఫాస్టర్ని ఎవరు లాంచ్ చేశారని మనం మాట్లాడుకున్నాం. ఈ ఫాస్టర్ అనే సాఫ్ట్వేర్ సిస్టమ్ని లాంచ్ చేసింది ఎవరు? ఎన్వి రమణ గారు ఎవరండి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అసలు దేనికోసం లాంచ్ చేశారంటే, కోర్టు ఉత్తర్వులు అనేటివి చేరాల్సిన వారికి చేరడంలో జాప్యం జరుగుతుంది. ఒకవేళ జైలు వార్డెన్స్కి కానివ్వండి, లేకపోతే ఇంకా కోర్టులో ఎవరైనా న్యాయవాదులకు కానివ్వండి, ఎవరికైనా చేరడంలో కొంచెం లేట్ అవుతుంది. దాని ప్లేస్లో ఈ ఫాస్టర్ అనే సిస్టమ్ని తీసుకొచ్చారండి. సో దట్ తొందరగా, సాధ్యమైనంత తొందరగా కోర్టు ఉత్తర్వులు అనేటివి వీళ్ళకు చేరడం జరుగుతుంది అని. ఆన్సర్ ఈస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అండి. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఫాస్టర్ అబ్రివేషన్ అడగచ్చు. ఫాస్టర్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్, ఇది కూడా ఇంపార్టెంట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ కంట్రీ రీసెంట్లీ సైన్డ్ ఎమిట్ టిల్ యాంటీ లించింగ్ యాక్ట్ ఇన్ టు లా? ఆప్షన్స్ ఆర్ ఏ రష్యా, బి యుఎస్ఏ, సి యూకే, డి జర్మనీ.
ఈ యాంటీ లించింగ్ యాక్ట్ అనే దాన్ని ఏ దేశం వాళ్ళు ఈ మధ్య ఆమోదించడం జరిగింది అనేది క్వశ్చన్ అండి. దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే యుఎస్ఏలో 1886 నుంచి 1950 వరకు కొన్ని వేల మంది లించింగ్ ద్వారా మరణించడం జరిగిందండి. అందులో ముఖ్యంగా ఈ ఎమిట్ టిల్ అనే ఒక బ్లాక్ మ్యాన్ వాస్ కిల్డ్ బై వైట్ మెన్స్ చేతిలో ఈయన హత్య గావించడం జరిగిందండి. అందువల్ల ఈయన పేరు మీదనే ఈ ఎమిట్ టిల్ యాంటీ లించింగ్ యాక్ట్ అనే దాన్ని రూపొందించడం జరిగింది. ఆన్సర్ ఈజ్ యుఎస్ఏ. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ మీస్ అయాంగ్ సైట్ అండ్ బుద్ధాస్ ఆఫ్ బమియాన్ విచ్ వేర్ సీన్ ఇన్ ద న్యూస్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ. దీనికి సంబంధించి న్యూస్ కొత్తగా వచ్చిందండి. ఆ దేశంలో పాలకులు ఒకప్పుడు వీటినే బాంబులతో పేల్చివేసిన ఆ పాలకులు ఇప్పుడు దీన్ని రక్షిస్తామని, దీనికి సంబంధించి ఇవి డెవలప్మెంట్ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానివల్ల ఇది న్యూస్లో ఉందండి. మరి ఏ దేశం అండి ఇది? ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్స్ అండి. 2003లో ఈ బమియాన్ బుద్ధాస్కు యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద గుర్తించడం జరిగిందండి. బట్ దానికన్నా ముందే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని బాంబ్స్ యూజ్ చేసి దాన్ని పేల్చివేయడం జరిగిందండి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్లు. ఇప్పుడు వాళ్ళే వీటిని పరిరక్షిస్తామని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అందువల్లనే ఇది న్యూస్లో ఉంది. ఆన్సర్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్ అండి. ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ ఏషియన్ కంట్రీ హ్యాస్ డిక్లేర్డ్ ఏ నేషనల్ వైడ్ పబ్లిక్ ఎమర్జెన్సీ అమిడ్ ప్రొటెస్ట్ ఓవర్ ఎకనామిక్ క్రైసిస్. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఒక దేశంలో ఎకనామిక్ క్రైసిస్ జరుగుతున్నాయని, ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందర స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారని, సో దట్ హీ హ్యాస్ టు రిజైన్ అని, తన ఆ దేశంలో ఉన్న ఎకనామిక్ పరిస్థితుల్ని ఏమాత్రం సరిగ్గా డీల్ చేయలేకపోయాడని, అక్కడ లీటర్ పెట్రోల్ ఇప్పుడు 253 రూపీస్కి దొరుకుతుందని, అండ్ పాలు, కూరగాయలు ఇలాంటివి ఏవి అవసరం ఉన్నంతగా ప్రజలకు దొరకట్లేదని మనం మాట్లాడుకున్నాం. అది ఏ దేశం గురించి మాట్లాడుకున్నామండి? శ్రీలంక. ఆన్సర్ ఈ శ్రీలంక అండి. శ్రీలంక ప్రెసిడెంట్ ఎవరు? గోటబాయ రాజపక్స. ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మహేంద్ర రాజపక్స. వాళ్ళిద్దరు అన్నదమ్ములండి. గోటబాయ రాజపక్స గారు ఈసారి ఎలక్షన్లో ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. దాని తర్వాత తన అన్న అయిన మహేంద్ర రాజపక్స గారిని ప్రైమ్ మినిస్టర్గా అక్కడ నియమించారు. ఇక్కడ శ్రీలంకలో ప్రెసిడెంట్లే ఎక్కువ పవర్ ఉంటుందండి. మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్కి ఎక్కువ పవర్ ఉంటుంది కదా, కానీ శ్రీలంకలో మాత్రం ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియా రీసెంట్లీ సైన్డ్ an economic cooperation and trade agreement with which country? Options are A Japan, B Germany, C Australia, D France. ఈ 4 ఆప్షన్స్లోని ఏ దేశంతోని ఇండియా రీసెంట్గా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించిన ఒక ట్రీటీకి సిగ్నేచర్ పెట్టింది అనేది క్వశ్చన్ అండి. ఇది దేనికి సంబంధించి అంటే, ఈ రెండు దేశాల మధ్యలో ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి జరుగుతాయి కదా, అవి టారిఫ్ ఫ్రీగా ఉండడం, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ టారిఫ్ ఫ్రీగా ఉంటాయని చెప్పి ఈ అగ్రిమెంట్ చేయడం జరిగిందండి. అది ఏ దేశంతోనండి? ఆస్ట్రేలియాతో చేశారండి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ దీని మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఇదండి ఈరోజుటి కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy. Thank you.